సో మనం వర్క్ టు లెర్న్ అండ్ డోంట్ వర్క్ ఫర్ మనీ దాని మీద మనం ఒక రోజంతా ముందు రోజు డిస్కస్ చేసాం. తర్వాత సాటర్డే దీని మీద కొంత దూరకు వెళ్ళింది. దాన్ని మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేద్దాం. నేర్చుకోవటం కోసం పనిచేయి, డబ్బు కోసం పనిచేయకు. డబ్బు కోసం పనిచేస్తే మన ఫోకస్ ఎంతసేపు డబ్బు మీదనే ఉంటుంది, నేర్చుకోవాల్సిన విద్య మీద ఉండదు. అది మనకి ఈ బుక్ బిగినింగ్లో కూడా వీళ్ళిద్దరిని రాబర్ట్ని మైక్ని వాళ్ళ ఫాదరు షాపులో పెట్టేదానికి, తర్వాత అక్కడి నుంచి 10 సెంట్లు పర్ అవర్ ఇవ్వటం వీకెండ్స్లో, ఇవన్నీ మనం చూసుకుంటూ వచ్చాం. వాళ్ళకి చివరికి డబ్బు సంపాదించడం ఎలా అనేది నేర్చడానికి వచ్చినప్పుడు నేను మీకేం జీతం ఇవ్వను అని చెప్పంటే వాళ్ళు ఒప్పుకోలేదు. తర్వాత సరిపని జీతం కావాలంటే పని చేయండి అన్నాడు. అది వాళ్ళని ఆగిపోయింది. చివరికి వాళ్ళు డబ్బు సంపాదించడం ఎలా నేర్చుకోవడానికి జీతం లేకపోయినా పర్వాలేదు అని చెప్పేసి మొదలెట్టారు. సో దట్ ఈస్ వర్క్ టు లర్న్, పని చేయటం, పని చేస్తూ నేర్చుకోవటం, నేర్చుకుంటూ సంపాదించటం. మనకి ఇది లెసన్ 6. మనకి మొత్తం ఆయన మొదట్లో రాబర్ట్ చెప్పేటప్పుడు ఈ బుక్ రాసినప్పుడు మొదట్లో ఈయన వాళ్ళ రిచ్ డాడ్ దగ్గర నేర్చుకున్నది ఇన్ని సంవత్సరాల నుంచి 9వ సంవత్సరం వయసు నుంచి 37 సంవత్సరాలు వచ్చేందరూ నేర్చుకున్నది ఏదైతే ఉందో అదన్నీ ఆ ముఖ్యమైన పాయింట్లుగా చేసి ఈ 6 లెసన్స్లో పెట్టారు. ఈ 6 లెసన్స్లో ఇప్పుడు ఇది 6వది, వర్క్ టు లెర్న్ డోంట్ వర్క్ ఫర్ మనీ. జాబ్ సెక్యూరిటీ మెంట్ ఎవ్రీథింగ్ టు మై ఎడ్యుకేటెడ్ డాడ్ అండ్ లెర్నింగ్ మెంట్ ఎవ్రీథింగ్ టు మై రిచ్ డాడ్. జాబ్ సెక్యూరిటీ మన కామన్గా మనం మధ్యతరగతి వాళ్ళము, పేదవాళ్ళము, ఈవెన్ అబో మిడిల్ క్లాస్ అయినా కూడా మనం ఎంతసేపు ఏం చేస్తామంటే మనకి జాబ్ భద్రతగా ఉందా లేదా, జాబ్ భద్రంగా ఉంటే మనం ఎంతైనా ప్రశాంతంగా ఉండొచ్చు. నెలాఖరి జీతం వస్తే మనం అన్ని కట్టాల్సింది కట్టేసి ఏదో రూపాయి అర్థం మిగిలితే బ్యాంకులో వేసేసి కామ్గా హ్యాపీగా ఉండొచ్చు అనేది మేజర్ కాన్సెప్ట్. 95% ఆఫ్ ది పీపుల్ మనకు అందరూ కూడా సైకలాజికల్గా ఇలాగే మైండ్లో పెట్టుకుంటారు. కానీ రిచ్ డాడ్కి మాత్రం నేర్చుకోవటమే కంటిన్యూస్ ప్రాసెస్. మనం ఎన్నిసార్లు చెప్పుకున్నాం మన ఇందులో, నేర్చుకోవటం అనేది ఆఖరి శ్వాస వరకు జరుగుతూనే ఉంటుంది అని చెప్పేసి అంటూ దీంట్లో ఈ నేర్చుకోవటం గురించి చెప్తూ నేను 1964 కొన్నాళ్ళ క్రితం ఒక సింగపూర్లో ఒక న్యూస్ పేపర్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూయర్ వచ్చి ఒక అమ్మాయి వచ్చింది, యంగ్ ఫీమేల్, చిన్న అమ్మాయి. అండ్ ఇంటర్వ్యూ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత అక్కడ ఇంటర్వ్యూలో కూర్చుని కాఫీ తాగుతూ ఆ లాబీలో కూర్చుని బాల్కనీలో కాఫీ తాగుతూ క్వశ్చన్లు అడగటం, ఆన్సర్లు చెప్పడం నడుస్తూ ఉంది. ఈయన సింగపూర్ ఎందుకు వచ్చాయంటే జిగ్ జగ్లర్ అన్న ఆయనతో కలిసి ఒక ప్రోగ్రామ్ చేయడానికి వచ్చారు. ఆయన జిగ్ జగ్లర్ ఆయన మోటివేషన్ మీద మాట్లాడతారు, ఈయనేమో సీక్రెట్స్ ఆఫ్ ది రిచ్ గురించి ఈయన మాట్లాడతారు, డబ్బున్న వాళ్ళకి రహస్యాలు ఏంటి అని చెప్పండి. అంతా అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ వస్తుండగా ఆ అమ్మాయి ఈయన అడుగుద్ది, నేను కూడా నీలాగా ఒక బెస్ట్ సెల్లింగ్ బుక్ రాయాలి, నేను మంచి ఆదరణ అవ్వాలి అని చెప్పి ఈ అమ్మాయి అడుగుతుంది అనమాట. అడిగినప్పుడు ఆయన చెప్తాడు, నువ్వు ఆల్రెడీ ఈఎంఐ ఆర్టికల్స్ అవన్నీ ఆయన చదివి ఉన్నాడు. దానివల్ల ఆయన చెప్తాడు అనమాట, నీకు ఆల్రెడీ బాగానే రాస్తావు కదా బుక్స్, ఇంకా నాకు కొత్తగా నేర్పేదే ఉంది, నేర్చుకునేదే ఉంది నువ్వు అని చెప్పాను. అంటే అది ఆయన అమ్మాయి వచ్చి, నువ్వు నీ స్టైల్ వేరు, నీ స్టైల్ బాగుంటుంది, నువ్వు నేర్చుకోవాల్సిందే లేదు, యూ కెన్ అచీవ్ యువర్ డ్రీమ్, నీ కళ ఏదైతే ఉందో నువ్వు సాధించుకోవచ్చు అని చెప్తే, కాదు నేను ఎన్ని రాసినా ఏం చేసినా అది ఎక్కడికి పోవట్లేదు, ఎవరు ఎక్కువ దాన్ని చదవట్లేదు, ఎక్కువ లైక్స్ రావట్లేదు అని చెప్పి నేను చెప్తుంటాను అనమాట. అందరూ నా నవల్స్ బాగుంటాయి అంటారు అని చెప్పి అంటారు, కానీ ఏమీ ఎవరు కొంటలేదు నవల్ రాస్తే పబ్లిష్ చేసినప్పుడు. చివరికి నేను ఈ ప్రెస్లో ఇంటర్వ్యూలు వేస్తూ ఈ ఉద్యోగాలు ఉండిపోవాల్సి వచ్చింది, లేకపోతే నాకు మంత్లీ జరగటం కూడా కష్టం అని చెప్తే, ఈయన మా ఫ్రెండ్ ఒక ఆయన సింగపూర్లో సేల్స్ మీద క్లాస్ కండక్ట్ చేస్తున్నాడు. చాలా పెద్ద పెద్ద కార్పొరేషన్స్ వాళ్ళందరూ ఆయన దగ్గర అక్కడికి వచ్చి నేర్చుకుంటారు ఎలా సేల్ చేయాలి మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ని అని చెప్పని. కాబట్టి నువ్వు కూడా ఒకసారి ఆ క్లాసులకు వెళ్ళి చూడు అంటారు అని సజెషన్ ఇస్తాడు. అమ్మాయి కోపం వస్తుంది. కోపం వచ్చి ఏంటి మళ్ళీ ఇప్పుడు వెళ్ళి అమ్మటం ఎలా నేను నేర్చుకోవాలా, నువ్వు సీరియస్గా చెప్తున్నావు అంటే, అవును నేను కరెక్ట్గానే చెప్తున్నాను సీరియస్గానే అంటే, ఆమె చాలా కోపం వస్తుంది. ఈయన ఫీల్ అవుతాడు, అయ్యో నేను అమ్మాయిని హర్ట్ చేశానేమో, ఇందులో తప్పేం ఉంది, నేను మామూలుగా ఈ సజెషన్లో చెప్పాను నేను అంటే,
అమ్మాయి ఈలోపు అమ్మాయి అనుకుంటుంటాడు ఈయన మనసులో. అమ్మాయి చెప్తుంది అనమాట, నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశాను, మాస్టర్ డిగ్రీ ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్లో మాస్టర్ డిగ్రీ అంటే మనకి ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ లాగా. నేను వెళ్ళి సేల్స్ పర్సన్ దగ్గర ఎవరి దగ్గర నేను నేర్చుకోవటం ఏంటి, అసలు నేను ప్రొఫెషన్ ఏంటి, నా ప్రొఫెషన్ ఏంటి, నేనేంటి, నా లెవెల్ ఏంటి, నా చదువుకోవటం ఏంటి, నేను ఇక్కడికి వెళ్ళి నేర్చుకోవటం అనేది ఒక ప్రొఫెషనల్గా, ఒక రీడర్గా, ఒక కంటెంట్ రైటర్గా, ఒక ఇంటర్వ్యూయర్గా, జర్నలిస్ట్గా నేను చేశాను. కానీ నాకు సేల్స్ పీపుల్ అంటే ఇష్టం ఉండదు, నాకు నేను వెళ్ళి సేల్స్ గురించి రాలేదు. ఆల్ వాట్ ఐ వాంట్ ఈజ్ మనీ, నాకు డబ్బులు కావాలి. సో నేను పోయి నన్ను పోయి సేల్స్ నేర్చుకోమంటాం ఏంటి అని చెప్పి ఆమె సర్దుకుంటూ గట్టిగా వాయిస్ చేస్తాను అనమాట. దాంతో అర్థమైపోయింది ఇంటర్వ్యూ అయిపోయింది అని చెప్పని. అప్పుడు ఈయన ఆన్ ది కాఫీ టేబుల్ దట్ సాట్ ఏ కాపీ ఆఫ్ అన్ ఎల్డర్ బెస్ట్ సెల్లింగ్, అంతకుముందు ఈయన రాసిన బుక్ గురించి చూపిస్తూ ఆ బుక్ మీద రాసుకున్న లీగల్ ప్యాడ్ ఆమె రాసుకున్న నోట్స్ అన్ని కూడా చూపిస్తాడు అనమాట. నేను ఇక్కడ ఆపినట్టున్నాను కదా, ఇంటర్వ్యూ వాజ్ ఓవర్ అని. తర్వాత చదివామా? ఎస్ సార్. ఇక్కడ వరకు ఆపాం, ఇంటర్వ్యూ వాజ్ ఓవర్ దగ్గర. నెక్స్ట్ ఏం చేస్తుంది ఏంటి అనేది మన తెలుగు సీరియల్ లాగా చూపించాం కదా. అవును సార్. ఓకే, ఇక్కడి నుంచి మొదలు పెట్టండి. On the coffee table sat a copy of an earlier best-selling book I wrote. I picked it up as well as the notes she had jotted down on her జాటెడ్ డౌన్. jotted down on her legal pad. Do you see these? I said, pointing to her notes. She looked down at her notes. What? She said, confused. Again, I pointed deliberately to her notes. On her pad, she had written Robert కియోసాకి. Kiyosaki, best-selling author. It says best-selling author, not best writing author. I said quietly. Her eyes widened. అక్కడ సరే, వీళ్ళు కూర్చున్న కాఫీ టేబుల్ మీద అలా వీళ్ళు కూర్చున్నారు కదా, వీళ్ళు ఆ కాఫీ టేబుల్ మీద ఒక ఈయన రాసిన పుస్తకం, బాగా ఎక్కువ కాపీలు అమ్ముడైన పుస్తకం ఉందన్నమాట. అది తీసుకెళ్ళి ఆ పుస్తకం తర్వాత ఆమె ప్యాడ్ మీద రాసుకుంది కదా ఈయన ఇంటర్వ్యూ అంతా, ఆ రెండు తీసి ఆమెకు చూపించాడు. ఈ రెండు చూపించి ఆ నోట్ మీద, ఆ రాసుకున్న నోట్ మీద, ఆ బుక్ మీద నోట్ ఇంటర్వ్యూ కంటెంట్స్ ఏదైతే ఆ బుక్ మీద రాసుకుందో దాని మీద చూపించి, ఆ బుక్ మీద ఒక వేలు పెట్టి చూపించి, ఇది నువ్వు చూసావా అని అడుగుతుంది. అంటే చూసి ఏంటి అది అని అడుగుతుంది అనమాట. కన్ఫ్యూజన్, ఆమెకేం అర్థం కాదు ఎందుకు అడుగుతున్నాడు అని చెప్పి. ఐ పాయింటెడ్ డెలిబరేట్లీ టు హర్ నోట్స్, ఆ నోట్ మీద చూపించాడు పాయింట్. అక్కడ ఏమి రాసిందంటే ఆమె రాబర్ట్ కియోసాకి బెస్ట్ సెల్లింగ్ ఆథర్ అని రాసింది. ఆమె ఇంటర్వ్యూ రాసేటప్పుడు మనం ఎవరి దగ్గర తీసుకున్నా తెలియాలి కదా, అందుకోసం అని చెప్పి పైన టైటిల్ పెట్టింది ఏమని, రాబర్ట్ కియోసాకి బెస్ట్ సెల్లింగ్ ఆథర్ దగ్గర నుంచి ఇంటర్వ్యూ తీసుకుంటే ఆమె రాసుకుంటూ వచ్చింది. ఆయన చెప్పాడు, ఇది చూసావు నువ్వేం రాసావు ఇక్కడ, కియోసాకి ఇట్ సేస్ బెస్ట్ సెల్లింగ్ ఆథర్. బెస్ట్ సెల్లింగ్ ఆథర్ అని రాసావు కానీ నువ్వు బెస్ట్ రైటింగ్ ఆథర్ అని రాసావా? అంటే ఎక్కువ పుస్తకాలు అమ్ముడుపోయిన ఈయన అని చెప్పి రాసావు, కానీ ఈయన బాగా రాసిన పుస్తకం ఇది కాబట్టి మీరు చదవండి అని ఏమైనా రాసావా నువ్వు అక్కడ? అంటే నువ్వు నా రైటింగ్ స్కిల్ని నువ్వు ఒప్పుకోలేదు, నువ్వు నా సేల్స్ టెక్నిక్నే ఒప్పుకున్నావు నువ్వు అని చెప్పి. మామూలుగా అయితే ఆయన చాలా మన విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి చెప్పుకున్నాను, ఆయన చాలా పెద్దగా రాస్తారండి కవిత్వం, అది ఇది అంటే 1000 పడగలు రాశాడు, జ్ఞానపీఠ అవార్డు వచ్చింది, ఇవన్నీ చెబుతాం మనం. ఆ 1000 పడగలు ఎంత బాగా రాశాడు, దాంట్లో ఏం చెప్పాడు అనేది మనకు అర్థం కాదు, మనకు తెలియదు అసలు. ఆయన మామూలుగానే ఆయన కవిత్వం, ఆయన పుస్తకాలు మనకేం అర్థం కావు అసలు, అది చాలా హై లెవెల్లో ఉంటాయి. నేను 1వ తరగతి వాచకం పెట్టాను కదా, దాంట్లో ఆయన విశ్వనాథ సత్యనారాయణ గారు ఆ బుక్కి ఆథర్స్ వాళ్ళంతా అప్పుడు 1వ తరగతి పుస్తకానికి ఆ రోజుల్లో. సి హౌ గ్రేట్ ద బుక్స్ ఆర్. అంత ఒక మంచి పెద్ద పుస్తకాలు చూడండి, అంత పెద్ద పెద్ద వాళ్ళు చేసిన పుస్తకాలు 1వ తరగతికి, వాళ్ళు ఎవరో తలా తోక లేనాడు ఎవడో ఏదో రాస్తాడో, రాసిన దాన్ని మనం ఒప్పేసుకుంటాం. ఇట్స్ నాట్ బెస్ట్ రైటింగ్ ఆథర్ అని చెప్పి చూపిస్తే ఆవిడ కళ్ళు ఇలా పెద్ద చేసుకుంటుంది అనమాట. ఎస్, ఇక్కడి నుంచి మళ్ళీ యా
I am a terrible writer, I said. You are a great writer. I went to sales school. You have a master's degree. Put them together and you get a best-selling author and a best writing author. Anger played from her eyes. I will never stoop so low as to learn how to sell. People like you have no business writing. I'm a professionally trained writer and you are a salesman. It is not fair. She fumed. హ్యూముడ్. He fumed. She ఇప్పుడు put ఆమె the rest చదండి She చదండి. put the rest of her notes away and hurried out through the large glass doors into the humid Singapore morning. యా, ఐఎమ్ ఏ టెరిబుల్ రైటర్. నేను చాలా ఘోరంగా రాస్తాను. యు ఆర్ ఏ గ్రేట్ రైటర్. నువ్వు చాలా బాగా రాస్తావు. అయినా నేను సేల్స్ స్కూల్కి వెళ్ళాను. నేను అమ్మటం ఎలా బుక్స్ అనేది నేను నేర్చుకున్నాను. నీకు మాస్టర్స్ డిగ్రీ ఉంది. నీ మాస్టర్ డిగ్రీని నువ్వు సేల్స్ ట్రైనింగ్కి వెళ్ళి రెండు కలిపితే యూ విల్ బికమ్ ఏ బెస్ట్ సెల్లింగ్ ఆథర్ అండ్ బెస్ట్ రైటింగ్ ఆథర్. నేను ఒక బెస్ట్ సెల్లింగ్ ఆథర్ని మాత్రమే, నేను బెస్ట్ రైటర్ కాదు. కానీ నువ్వు బాగా రాస్తావు, నీకు మంచి ప్రొఫెషన్ ఉంది, నీకు డిగ్రీ ఉంది, నీకు క్వాలిఫికేషన్ ఉంది, నీకు నాలెడ్జ్ ఉంది. కంటెంట్ రైటర్స్ అని చెప్పి ఉంటారు మనకి స్పెషల్గా. కంటెంట్ రైటర్స్ అంటే ఎవరన్నా మనం మాట్లాడాలి చేయాలి అంటే వీళ్ళకి రాసుకోవటం మాట్లాడటం రాకపోతే వాడికి పాయింట్స్ అని ఇచ్చేసి ఒకరికి అప్పచెబుతారు. బాబు ఈ పాయింట్ల మీద నువ్వు రాయంటే వాళ్ళంతా ఆర్టికల్ రాసేసి ఇచ్చేస్తారు. దాన్ని కంటెంట్ రైటర్స్ అంటారు. ఇట్లా నువ్వు అంత బాగా రాస్తావు, నీకు అన్నీ బాగుంది కాబట్టి ఈ రెండు క్వాలిఫికేషన్లు ఇప్పుడు నీకున్నది బెస్ట్ రైటింగ్ ఎబిలిటీ నీకుంది, కానీ సెల్లింగ్ ఎబిలిటీ లేదు. నువ్వు సెల్లింగ్ ఎబిలిటీని కనుక పెంచుకుంటే ఈ రెండు కలుపుకుంటే నేను ఒక బెస్ట్ సెల్లింగ్ ఆథర్ని అయ్యాను, నువ్వు బెస్ట్ సెల్లింగ్ ఆథర్తో పాటు బెస్ట్ రైటింగ్ ఆథర్ కూడా అవుతావు, నీకు రెండు వస్తాయి అని చెప్పి చెప్పాడు అన్నమాట. ఆమె కళ్ళు ఫ్లేర్డ్ ఫ్రమ్ ఐస్, కోపం అట్లా కళ్ళలో మండిపోతా ఉందన్నమాట. నీలాగా నేను ఎప్పుడు అంత దిగజారిపోను, నేను అమ్మటానికి బుక్స్ అమ్ముకోవటానికి. మీకు బిజినెస్ రైటింగ్ మీకు రాదు, నేను ప్రొఫెషనల్లీ ట్రైన్డ్, నేను ఎలా రాయాలి అనే దానికి నేను ప్రొఫెషనల్లీ ట్రైన్డ్, నాకు నేను కోర్స్ తీసుకున్నాను, నేను నేర్చుకున్నాను ఏ విధంగా రాయాలి అని చెప్పని. నువ్వు ఒక సేల్స్ పర్సన్వి, నేను ఒక రైటర్ని, కాబట్టి ఇది ఇట్స్ నాట్ ఫెయిర్, ఇది అంత న్యాయమైంది కాదు అని చెప్పేసి ఇక ఆమె ముక్కుల్లో నుంచి కళ్ళల్లో నుంచి కోపం అలా అనుకుంటూ వెళ్ళిపోతుంది. అది తీసుకొని ఆ నోట్స్ అంతా తీసుకుంది, అండ్ బుక్లో పడేసుకుంది, బ్యాగ్ చంకనేసుకుంది. ఆ పెద్ద గ్లాస్ డోర్లో నుంచి బయట మంచి వేడిగా ఉన్న సింగపూర్ మార్నింగ్ వెదర్లోకి, బయట వేడిగా ఉంటుంది కదా, సింగపూర్లో కూడా హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది, చెమట ఎక్కువ ఉంటుంది సింగపూర్. మనకి చెన్నైలో అట్లా ఎట్లా ఉంటుందో సింగపూర్లో కూడా అట్లా చుట్టూ సముద్రమే కదా, ఎందుకంటే ఆ హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది, గాలిలో తేమ అంటారు చూసారా, అది దాంట్లోకి ఆ చెమట వైర్లోకి వెళ్ళిపోయింది ఆ బయట. At least she gave me a fair and favorable write-up the next morning. The world is filled with smart, talented, educated, and gifted people. We meet them every day. They are all around us. పాపం A కోపం few వచ్చి చదివండి ఆ పారాగ్రాఫ్ అయిపోతుంది. A few days ago, my car was not running well. I pulled into a garage and the young mechanic had it fixed in just a few minutes. He knew what was wrong by simply listening to the engine. I was amazed. యా, అట్లీస్ట్ మొత్తం మీద ఆమె అంత కోపంగా వెళ్ళిపోయినా కూడా నెక్స్ట్ డే మార్నింగ్ న్యూస్ పేపర్లో ఈయన గురించి బ్రహ్మాండమైన మంచి గొప్పగా రాసి చూపించింది అనమాట. ఈయన చాలా గొప్ప అయినా ఈయనకి ఇవన్నీ ఉన్నాయి, ఈ క్వాలిఫికేషన్ అంటే ఆయన గురించి చాలా గొప్పగా చెప్పింది ఆ బుక్లో. సో ఈ ప్రపంచంలో మన చుట్టూనే చాలామంది తెలియగల వాళ్ళు, టాలెంట్ ఉన్నవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, కొన్ని వాళ్ళకి దేవుడు అనుగ్రహించిన వాళ్ళు ఇంత చుట్టూ చాలామంది ఉంటారు మనకి. మన రోజు చాలామందిని కలుస్తుంటాము, మనం అందరి చుట్టూ ఉంటారు. ఒక్కొక్కరితో ఒక్కసారి తెలిసినప్పుడు మన రోజు కలిసిన వాళ్ళ గురించి కూడా కొన్ని సందర్భాల్లో మనకు వాళ్ళ గురించి తెలియదు, వాళ్ళు ఏంటి అని చెప్పేసి. వాళ్ళకి ఆ విధంగా మనం
మన గురించి కూడా బహుశా అవతలలో తెలియదు మనం ఏంటి అని చెప్పి. ఇట్లా ఒక్కొక్కళ్ళకైనా రకరకాల క్వాలిఫికేషన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళ చుట్టూ మన చుట్టూ ఉంటారు. దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట. కొన్నాళ్ళ కింద ఈయన కారు పని చేయకపోతే ఈయన ఒక గ్యారేజ్కి తీసుకెళ్ళి కార్ రిపేరింగ్ షాప్కి తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే అక్కడ యంగ్ మెకానిక్ కుర్రాడు ఉన్నాడు. మెకానిక్ కుర్రాడు చూసేసి ఆ ప్రాబ్లము కొద్ది నిమిషాల్లోనే సాల్వ్ చేశాడు. పెద్దగా ఇది అవ్వకుండా. అతనికి ఎంత గొప్ప టాలెంట్ ఉందంటే ఇంజిన్ సౌండ్ వింటూనే ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది పట్టుకుంటాడు అనమాట. అంత గొప్ప మైండ్ అనమాట. అంటే ఫోకస్ అంత గొప్పగా ఆయనకి ఆ నాలెడ్జ్ ఉంది దాని గురించి. ఆ మెకానిక్ టాలెంట్ ఉందన్నమాట. ఇది ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది అని చెప్పి. ఈయనకి చాలా ఆశ్చర్యం వేసింది. ఈయన ఎట్లయితే డబ్బులు సంపాదించాలి అంటే ఏం చేయాలి అనేది ఈయన ఎట్లా అవతల వాళ్ళు చెప్పిన దాంట్లో అతను ఎక్కడ తప్పు చేస్తున్నాడు అని చెప్పే నాలెడ్జ్ ఈయనకి ఎట్లా ఉందో అదేవిధంగా కారు మెకానిక్కి ఆ కారు సౌండ్ వింటూనే కారులో ఎక్కడ ప్రాబ్లం ఉందని చెప్పేటువంటి తెలివితేటలు ఆయనకు ఉన్నాయి. నేను చెప్తుంటాను కదా, సేలంలో కేపీఎన్ ట్రావెల్స్ అని చెప్పి ట్రావెల్స్ కంపెనీ ఉంది. చెన్నైలో సెకండ్ ప్రైవేట్ లార్జెస్ట్ ట్రావెల్ ఏజెన్సీ అని చెప్పని, అంటే గవర్నమెంట్ తర్వాత వీళ్ళదే ఫస్ట్ అనమాట. వాళ్ళ అబ్బాయి ఉన్నాడు రాజేష్ అని చెప్పి. వాడు ఈజ్ ఆల్సో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేశాడు. ఎంత ఇదంటే ఆ బస్సులో వింటూనే ప్రాబ్లం ఎక్కడ ఉందని చెప్పిస్తాడు. డ్రైవర్ చెప్పలేరు, మళ్ళీ మెకానిక్లు చెప్పరు. ఈయన అక్కడ కూర్చుంటాడు, గ్యారేజ్లో కూర్చుంటాడు. బస్ సౌండ్ రాగానే ఇది ఇందులో అది ఉంది, అది ట్రై చేయండి అని చెప్పేస్తాడు. అంత ఇంటెలిజెంట్ అనమాట. ఆ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ గిఫ్టెడ్గా ఉంటుంది. కొంతమంది దేవుడు అట్లా ఇస్తారు కొంతమందికి. యా, I'm constantly shocked at how little talented people am. I have met brilliant, highly educated people who earn బ్రిలియంట్. less than ఐ హావ్ మెట్ బ్రిలియంట్. స్కిప్ చేయకండి, అక్కడ చాలా ట్రై చేయండి, లేకపోతే చెప్తాను. మీరు స్కిప్ చేస్తే మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు అక్కడే అయిపోతారు. యా, I have met brilliant, highly educated people who earn less than $20,000 a year. A business consultant who specializes in the medical trade was telling me how many doctors, dentists, and chiropractors struggle ప్రాక్టీస్. financially. All this time, I thought that when they గ్రాడ్యుయేటెడ్. graduated, the dollars would pour in. It, it was this business consultant who gave me the praise. They are one skill away from great wealth. ఈయనకి ఎప్పుడు కూడా ఈయనకి చాలామంది మనం చూస్తుంటాం కూడా, ఎన్ని టాలెంట్లు ఉన్నా కూడా వాళ్ళు సంపాదన చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళ సంపాదన టాలెంట్. ఇప్పుడు మెకానిక్ దగ్గరికి వెళ్ళాడు, ఆయన మెకానిక్ ఫోన్ చేస్తే ఆయనకి ఎంత ఇస్తాడు? $20, $30 ఇస్తాడు. మనం అదే కార్ దగ్గరికి మెకానిక్ మన దగ్గరికి వెళ్తే 500, 300 వాడు చూపించినందుకు ఇస్తాం. మోటార్ సైకిల్ దగ్గరికి వెళ్తే 200 ఇస్తాం. ఈ విధంగా రిపేర్ చేస్తే అట్లా ఆయన అనేది అదే. ఐ మెట్ బ్రిలియంట్, హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్. చాలా తెలివిగల, చాలా చదువుకుని క్వాలిఫికేషన్ ఉన్న చాలామందిని చూశాను. అందులో చాలామంది ఇయర్లీ $20,000 కంటే, అంటే నెలకు $18, $1,800, $1,900 సంపాదిస్తారు. అందుకంటే ఎక్కువ సంపాదించరు. క్వాలిఫికేషన్కి, సంపాదనకి, ఉద్యోగానికి సంబంధం లేదు అని. ఇప్పుడు మనం కూడా చూస్తుంటాం, మనకంటే చాలా తెలివిగల వాళ్ళు చాలామంది మనకంటే తక్కువ ఉద్యోగాలు ఉంటారు. ఎందుకు పనికిరానాడు, మనకు ఉద్యోగం ఇస్తాడు. ఎందుకు చదువుకున్నాడు, ఏం లేనాడు. అది ఒక్కొక్క గిఫ్ట్ అది వాడికి. ఈయన ఒక బిజినెస్ కన్సల్టెంట్ మాట్లాడుతూ ఆయన బిజినెస్ కన్సల్టెంట్ కలిసాడు. ఆయన ఏంటంటే మెడికల్ ట్రేడ్లో ఉన్న వాళ్ళని, అంటే మెడికల్ ట్రేడ్ అంటే డాక్టర్స్, ఫార్మస్యూటికల్స్, తర్వాత ఈ కిరోప్రాక్టర్స్ అంటే మనకి ఒళ్ళు నొప్పులు ఏమన్నట్టు మనకి బహుశా మీరు దీంట్లో చూస్తుంటారు, షార్ట్స్లో వస్తాయి. వాడికి నడునొప్పి ఇదంటే వాడికి టప్ప అన్నట్టు తిప్పేసేసి వాళ్ళ నడునొప్పి క్లియర్ చేస్తారు అన్నమాట. కిరోప్రాక్టర్స్, డెంటిస్ట్, డాక్టర్, వీళ్ళందరూ ఎన్ని టాలెంట్ ఉన్నా, ఎంత డాక్టర్ ఎన్ని ఉన్నా, సంపాదన దగ్గరికి వచ్చేటప్పుడు చాలా తక్కువ ఉంటుంది. ఎప్పుడు డబ్బులకి ఎప్పుడు కుస్తీ పడుతూనే ఉంటారు. సంపాదన వస్తుంటుంది, కానీ ప్లాన్డ్గా ఖర్చు పెట్టుకోకపోవటం, లేకపోతే దాని విధంగా సరిగ్గా ఉంచుకోవటం, ఇన్వెస్ట్ చేయటం అంటే ఎప్పుడు వీళ్ళు డబ్బులకి కొట్టుకుంటూనే ఉంటారు.
ఇప్పుడు దాకా ఆయన ఏమనుకుంటున్నాడు, ఈ కన్సల్టెంట్ చెప్పేంత వరకు ఆయన ఏమనుకుంటున్నాడంటే వీళ్ళు స్కూల్లో బాగా చదువుకుని మంచి డిగ్రీలు తీసుకుని సర్టిఫికేట్లు తీసుకుని గ్రేడ్లు తీసుకుని బయటకు వచ్చారు. వీళ్ళు ఉద్యోగంలో ఉన్నారు. ఇప్పుడు మనం అనుకుంటాం చాలామంది డాక్టర్లు చూసి వాళ్ళు ఏం సంపాదిస్తాడు రా బాబు అని చెప్పాను. అందరు డాక్టర్లు అంత సంపాదించలేరు, కొద్దిమంది సంపాదిస్తారు. మిగిలిన డాక్టర్లు అందరూ సంపాదించేటైతే హౌస్ సర్జన్ అయిపోయిన తర్వాత పెద్ద పెద్ద హాస్పిటల్స్ ₹1,00,000 ₹50,000 ఉద్యోగాలు చేసిన పరిస్థితి లేదు వాళ్ళకి. అట్లా లాయర్లు కూడా చూడండి, చాలామంది సీనియర్ లాయర్ల దగ్గరికి వెళ్తారు. వాళ్ళు జూనియర్గా పనిచేసి 10 ఏళ్ళు 12 ఏళ్ళు తర్వాత ధైర్యం చేస్తే ఒకటి సొంతంగా పెట్టుకుంటారు, లేకపోతే అక్కడే కంటిన్యూ చేస్తుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే జూనియర్గా చేస్తూ లాయర్లు చాలామంది చిన్న చిన్న కేసులు చేసుకుంటారు, వాళ్ళకి తెలిసిన వాళ్ళ కేసులు సీనియర్ లాయర్కి ఇవ్వకుండా. ఆ విధంగా ఎస్టాబ్లిష్ చేసుకుంటారు ప్రాక్టీస్. ఇట్లా వాళ్ళు సంపాదించేది ఇప్పుడు మా లాయర్ ఉన్నాడు, మా లీగల్ కౌన్సిల్, వాళ్ళు జూనియర్స్ ఉన్నారు, 20,000 ఇస్తాడు నెలకి. బయట మేము కన్సల్టెంట్స్ మేము వెళ్ళినప్పుడు పార్టీలు వెళ్ళినప్పుడు ఏమో 2,000 3,000 మేము మొట్ట చెప్తే అదే వస్తాను. అట్లా వీళ్ళందరికీ ఎన్ని టాలెంట్స్ ఉన్నా కూడా ఏదో డబ్బులు ఊరిపడిపోతాయి అనుకున్నాం, కానీ అదేం కాదు. ఎందుకంటే వాళ్ళకి ఆ ఫైనాన్షియల్ టాలెంట్ లేదు, వాళ్ళ వృత్తిలో నైపుణ్యం ఉందే కానీ డబ్బులు సంపాదించడం, డబ్బుల్ని నిలబెట్టుకోవటం, మళ్ళీ రీఇన్వెస్ట్ చేయటంలో వాళ్ళకి ఆ ప్రావీణ్యత లేదు వాళ్ళకి. అందుకని నేనేం చెప్పాడు, చిన్న బిజినెస్ మ్యాన్లో దే ఆర్ వన్ స్కిల్ అవే ఫ్రమ్ గ్రేట్ వెల్త్. బాగా డబ్బులు సంపాదించడానికి కావాల్సిన నైపుణ్యం ఏదైతే ఉందో ఒక స్టెప్ దగ్గర ఉన్న కొంచెం యువతల ఇంకొకటి నేర్చుకుంటా అంటే వాళ్ళ ప్రొఫెషన్లో టాలెంట్ ఉంది, వాళ్ళన్నీ నేర్చుకున్నారు. అక్కడి నుంచి డబ్బులు ఎలా సంపాదించటం అనేది ఒక స్కిల్ నేర్చుకుంటే దాని డబ్బులు నిలబెట్టుకోవటం, రీఇన్వెస్ట్ చేసుకోవడం, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా, అది ఒక్కటి నేర్చుకుంటే వాళ్ళు చాలా డబ్బులు సంపాదించేవాళ్ళు అని చెప్పారు. ఇప్పుడు మా లాయర్ ఒక ఆయన ఉన్నాడు నాకు, ఆయన జూనియర్గా చేస్తా ఉన్నాడు మొన్నటి దాకా, ఇప్పుడు సొంతంగా పెట్టుకున్నాడు. సొంతంగా పెట్టుకున్న తర్వాత నాకు తెలిసిన ఆయన ఒక ఆయన దగ్గరికి కేసు తీసుకెళ్ళాడు. అతనికి ఏంటంటే నాకు తెలిసిన కాంట్రాక్టర్, అతను ఏంటంటే డబ్బులు ఇవ్వడం, కొద్దిగా ఇచ్చేసి ఒక ₹1,00,000 ఫీజు అయితే 10,000 ఇచ్చి మిగిలిన తర్వాత ఇస్తానని నేను చెప్తాడు. పని అయిన దగ్గర తర్వాత ఇవ్వడం, ఇవ్వకుండా పని అయిపోయిన తర్వాత పని చేయించుకొని వెళ్ళిపోతాడు. ఈ లీటర్ డబ్బులు రావు. అట్లా ఈయన కొత్తగా ప్రాక్టీస్ పెట్టుకున్నాడు సొంతంగా, అందుకని చెప్పి ఈయన దగ్గరికి వెళ్ళాడు. డబ్బులు లేకుండా చేస్తాడు, లేదా తక్కువ డబ్బులతో చేస్తాడని చెప్పి నాకు తెలిసింది. నేను చెప్పాను అనమాట, నా లాయర్ కదా అంతే, రేపొద్దు నాకు ప్రాబ్లం కాకూడదు. నేను చెప్పాను ఆయనకి, ఈయన డబ్బులు ఇవ్వడు, జాగ్రత్త, ముందు తీసేసుకో ఫీజు నువ్వు, లేకపోతే డబ్బులు రావు అని చెప్పాను. అయ్యో తెలియదు సార్, నాకు మంచి పని చేశారు సార్, థ్యాంక్ యూ సార్ అని చెప్పారు. అట్లా కొంతమందికి ఆ స్కిల్ ఉండదు అనమాట డబ్బులు సంపాదించాలి. ఇంకో లాయర్ అన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళంగానే కేసు వింటాడు, వినేసి నా ఫీజు 5,00,000 మొత్తం ఇప్పుడు కట్టాలి, కడితే నేను కేసు చేస్తా, లేకపోతే చేయి. ఎందుకంటే సీనియర్ లాయరు, పేరుంది, పనులు అవుతాయి, సచ్చినట్టు డబ్బులు ఇచ్చుకొని చేయించుకోవాలి. ఈ విధంగా వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కిల్. అతనేంటంటే ఈ మా సీనియర్ లాయర్ ఏంటంటే ఆంధ్ర బ్యాంక్లో పనిచేసి వచ్చి సొంతంగా ప్రాక్టీస్ పెట్టు, సో ఆ ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఇంకొంచెం ఉంది దాని నుంచి అన్నమాట. యా. What this phrase means is that most people need only to learn and master one more skill and their income would jump exponentially. I had Exponentially. exponentially. I Shially. have Exponentially. TIALLY. exponentially. Yes, sir. Mm. I have mentioned before that financial intelligence is a synergy of accounting, investing, marketing, and law. Combine those four technical skills and making many money with money is easier than most people would believe. When it comes to money, the only skill most people know is to work hard. ఎస్. ఇప్పుడు వన్ స్కిల్ అవే ఫ్రమ్ గ్రేట్ వెల్త్ అనే దానికి ఆ ఫ్రేజ్కి అర్థం ఏంటి అంటే, మోస్ట్ పీపుల్ నీడ్ ఓన్లీ టు లెర్న్ అండ్ మాస్టర్ వన్ మోర్ స్కిల్ అండ్ దేర్ ఇన్కమ్ విల్ జంప్ ఎక్స్పోనెన్షియలీ. ఆ ఒక్క స్కిల్, డబ్బుతో పని చేయించడం, డబ్బులు సంపాదించడం ఎలా అనే ఆ నైపుణ్యం అనేది నేర్చుకుంటే, ఆ ఒక్క విద్య నేర్చుకుంటే చాలామంది
వాళ్ళకు వచ్చే సంపాదనని ఎన్నో విధాలుగా డెవలప్ చేసుకుంటారు అనమాట, గ్రో చేసుకుంటారు, పెద్ద చేసుకుంటారు అనమాట. ఆ ఒక్కటి నేర్చుకోవాలి, దాంట్లో మాస్టర్ చేయాలి, నేర్చుకోవాలి, దాంట్లో మాస్టర్ చేయాలి, ఇంకా బాగా దాని మీద అథారిటీ ఉండాలన్నమాట ఆ సబ్జెక్ట్ మీద. ఇంతకుముందు ఆయన మనకు ఫస్ట్ మనకు చెప్పాడు ఆయన, ఈ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్కి 4 మూల స్తంభాలు ఉన్నాయి. ఒకటి అకౌంటింగ్, అకౌంటింగ్లో ఇన్కమ్ ఎక్స్పెండిచర్ స్టేట్మెంట్, బ్యాలెన్స్ షీటు, దీనికి ఉన్న రిలేషన్షిప్, నంబర్స్ ఏమున్నాయి అని చెప్పి. రెండోది ఇన్వెస్టింగ్, ఎక్కడ డబ్బులు పెట్టుబడి పెట్టాలి, ఆ ఇన్వెస్టింగ్ దాని గురించి తెలుసుకోవటం. మార్కెటింగ్, ఎక్కడ మార్కెట్ మన రియల్ ఎస్టేట్లో ఉన్నారు కాబట్టి ఎక్కడ అమ్మాలి, ఎక్కడ చేయాలి, ఏంటి అని చెప్పేసి. లా, చట్టం, చట్టంలో ఏమేమి మనకి ఉపయోగం పడే ఉన్నాయి, వాటిని మనం ఏ విధంగా ఉపయోగించుకొని ట్యాక్సులు కట్టకుండా తప్పించుకోవచ్చు. ఈ 4ని కలిపితే ఈ ఈ 4 స్కిల్స్ ఏదైతే ఉన్నాయో, టెక్నికాలిటీస్, అవి చేసుకుంటే మేకింగ్ మనీ విత్ మనీ, డబ్బుతో డబ్బుని సంపాదించడం అనేది చాలా తేలిక. మిగిలిన వాళ్ళు అనుకున్న దానికంటే డబ్బులతో డబ్బులు సంపాదించడం అనేది చాలా తేలిక. ఇంతకుముందు కూడా నేను చెప్తా ఉన్నాను, అంటే డిఫరెంట్ బుక్స్ చదివేటప్పుడు. నేను సేలంలో వర్క్ చేసేటప్పుడు ఒక ఆఫీసర్ ఉండేది. నేను ఫస్ట్ టైం అక్కడ డివిజన్ హెడ్గా వెళ్ళినప్పుడు ఏదో క్లాస్ మీటింగ్ చెప్తూ, నెలకి ఇంత ఏదో ఒక 5,000 రూపాయలు మీరు స్పేర్ సర్ప్లస్ మనీ ఉంటే ఒక సంవత్సరం పట్టేసుకోండి, దాన్ని మళ్ళీ రీఇన్వెస్ట్ చేయండి, దాన్ని రీఇన్వెస్ట్ చేయండి, ఇట్లా మీరు బోర్డు అంత డబ్బులు సంపాదించవచ్చు అని. 20 మంది ఉన్నారు మీటింగ్లో, స్టాఫ్ అంతా. ఈవిడికి మాత్రం అది ఎక్కింది బుర్రలోకి. ఈవిడ నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేసింది, 5,000 రూపీస్తో ఒక ఆర్డీ అకౌంట్ ఓపెన్ చేసింది, రికరింగ్ డిపాజిట్ అకౌంట్. 1 ఇయర్కి 66,000, 65,000 వచ్చింది. నెలకి 5,000 చొప్పున 12 నెలలకి 60,000 ప్లస్ ఇంట్రెస్ట్ కలిపితే 65,000 వస్తే ఏం చేసింది, దీన్ని తీసుకెళ్ళి మ్యూచువల్ ఫండ్లో పెట్టి, అప్పటికి ఇంకేమి షేర్స్ గురించి తెలియదు, మ్యూచువల్ ఫండ్లో పెడితే 2 ఏళ్ళు అయ్యేటప్పటికి ఇది 3 లక్షలు 4 లక్షలు అయింది. ఈ లోపల ఇది అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకో 5,000 కడతా ఉంది, మళ్ళీ ఇంకో కడతా ఉంది. ఈ విధంగా అన్నీ కలిగితే ఓ 10-12 లక్షలు వస్తే, అక్కడ ఈ బ్యాంకులో పనిచేస్తాం కదా, మాకు చాలామంది కాంట్రాక్ట్స్ అన్ని ఫీల్డ్స్లో ఉంటారు. ఒకళ్ళు ఎవరో రియల్ ఎస్టేట్లో సైట్ ప్రమోట్ చేస్తే దాంట్లో సైట్ తర్వాత దాంట్లో ఇల్లు కట్టారు వాళ్ళు, దాన్ని ఇల్లు కొనుక్కుంది, బ్యాంకులో లోన్ తీసుకుంది, ఇదంతా మళ్ళీ అమ్మేసుకుంటే ₹1 కోటి వచ్చింది. ఇదంతా ఒక 5 years పీరియడ్లో. అది అమ్మేసింది, మళ్ళీ ఆమె ట్రాన్స్ఫర్ అయింది అక్కడి నుంచి, ఇంకో చోటకి వెళ్ళింది, అక్కడ ఆ డబ్బులు పెట్టి మళ్ళీ ఇంకోటి కొనుక్కుంది, అట్లా తర్వాత చెన్నై వచ్చింది, చెన్నైలో కొనుక్కుంది. ఈ విధంగా నౌ షీ ఈజ్ హ్యావింగ్ అబౌట్ 4 houses ఎన్నో ఉన్నాయి, ప్లస్ క్యాష్ ఉంది, ₹1 దగ్గర క్యాష్ ఉంది. ఇప్పటికీ కూర్చొని నిన్న ఫోన్ చేసింది 2 ఏళ్ల తర్వాత, చాలా రోజులైంది సార్ మీతో మాట్లాడి అని చెప్పాను. ఫోన్ చేసి చెప్తా ఉందన్నమాట, ఏం చేస్తున్నావు అంటే, ఏం లేదు, రిటైర్ అయిపోయాను కదా, నాకు నెలకు 70,000 పెన్షన్ వస్తుంది, ఈ ఉన్న డబ్బుల్ని నేను షేర్ మార్కెట్లో పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట కూర్చొని చేసుకుంటాను, సరదాగా వచ్చే ఒక ₹10 వస్తాయి, లేకపోతే పోతాయి ₹10 వరకు, అట్లా అని చెప్పి నేను చెప్తా ఉందన్నమాట. నేను కాల్ చేసింది. సో ఈ విధంగా మనీ డెవలప్ చేయటం, డబ్బుని సంపాదించడం, డబ్బుతో డబ్బుని సంపాదించడం అనేది మనకి ఒక్క స్టెప్ ముందుకు వెళ్తే, మనకు ఇప్పుడు దాకా మనకున్న నాలెడ్జ్ని మనం తీసుకొని ఇంకొక స్టెప్ ముందుకు వేస్తే మనం 98% దాకా వచ్చేసాం. ఆ 2% ఎక్కితే కొండ పైన ఆ హిల్ టాప్కి వెళ్ళిపోతాం. అమ్మాయికి నా వల్ల కాదు అనుకుంటే ఆ 2% డిఫరెన్స్. ఈ 2% దగ్గరే చాలామంది ఫెయిల్ అయిపోతారు. 98% వరకు కష్టపడి వస్తారు. ఆ ఒక్క ఆబ్స్టికల్ అడ్డేదైతే ఉందో ఆ ఒక్కటి దాటితే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం. మనం ఇంతకుముందు బుక్లో కూడా చదివాం ఆ విషయం. సక్సెస్కి, నీ ఎఫర్ట్కి, నీ కష్టానికి, సక్సెస్కి మధ్యలో లాస్ట్లో ఒకే ఒక చిన్న అడ్డంకి ఉంటుంది. ఆ అడ్డంకి దాటితే నువ్వు సక్సెస్, లేకపోతే ఫెయిల్యూర్. 34కి 35కి ఎంత తేడా అంటే 1 మార్క్. 34 వస్తే ఫెయిల్, ఆ 1 మార్క్ వస్తే పాస్. డిఫరెన్స్ అంతే. అందుకని ఆ ఒక్కటి నేర్చుకుంటే చాలా. కానీ చాలామంది ఏం చేస్తారంటే, డబ్బు దగ్గరికి వచ్చేటప్పటికి ద ఓన్లీ స్కిల్ మోస్ట్ పీపుల్ నో ఈజ్ వర్క్ హార్డ్. చాలామందికి తెలిసింది ఏంటంటే, కష్టపడి పని చేయటమే తప్ప వాళ్ళకి ఇంకేమీ తెలియదు.
డబ్బుల గురించి కష్టపడి పని చేస్తే డబ్బులు వస్తాయి ఎంతవరకే తెలుసు. అంతేగాని డబ్బుని మనం సంపాదించవచ్చు, డబ్బుతో డబ్బు మనం పెంచవచ్చు అనే విషయం వాళ్ళకి చాలా తక్కువ మందికి తెలుస్తుంది. యా, లక్ష్మీదేవి గారు. లక్ష్మీదేవి గారు. It's the classic example of a synergy of skills was that young writer for the newspaper. If she dil- diligently learned the skills of sales and marketing, her income would jump dramatically. If I were her, I would take some courses in advertising, copywriting, as well as sales. Then, instead of working at the newspaper, I would seek a job at an advertising agency. Even if it were a cut in pay, she would learn how to communicate in shortcuts that are used in successful advertising. She also would spend time learning public relations, an important skill. She would learn how to get millions in free publicity. Then at night and on weekends, she could be writing her great novel when it was finished. She would be better able to sell her book than it in then in a short while she could be a best-selling author. ఇప్పుడు ఆయన ఈ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఆ అమ్మాయి గురించి, ఎవరైతే ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చింది ఈయన దగ్గర వచ్చి కోపంగా వెళ్ళిపోయిందో ఆమె గురించి మాట్లాడుతున్నాడు. ఒక ఎగ్జాంపుల్ ఆమెకి ఏం తెలుసు? షీఈ్ ఎ మాస్టర్ ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్లో పోస్ట్ గ్రాడ్యుయేట్. తెలుగు బాగా లాంగ్వేజ్ మీద పట్టుంది, భాష మీద ఏదైనా మాట్లాడగలదు, రాయగలదు బ్రహ్మాండంగా. ఇవన్నీ ఉన్నాయి. ఆమెకు లేనిది ఏంటంటే, if she diligently learned the skills of sales and marketing, her income would jump dramatically. ఆమె కనుక నేర్చుకుని ఉన్నట్టయితే సేల్స్ మార్కెటింగ్ గురించి ఆమె ఇన్కమ్ చాలా పెరిగేది. నేను కనుక అయినట్టయితే ఐ వుడ్ టేక్ సమ్ కోర్స్ అడ్వర్టైజింగ్లో, కాపీ రైటింగ్లో, కొంచెం సేల్స్లో కొంచెం ట్రైనింగ్ తీసుకొని నేను ఈ న్యూస్ పేపర్కి రాయటంలో నుంచి యాడ్ ఏజెన్సీకి మారిపోయేవాడిని. నేను అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీకి వెళ్ళిపోయేవాడిని. ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్లో ఒక ముఖ్యమైనది ఏంటంటే, ఒక చిన్న వర్డ్తో పూర్తిగా ఆ ప్రోడక్ట్ గురించి మనం చెప్పగలగాలి. అడ్వర్టైజ్మెంట్లో మనం ఎస్సే రాయడానికి కుదరదు. బోర్డు మీద పెద్ద బిల్ బోర్డు ఉంటుంది, అంటే పెద్ద బోర్డు. ఆ బోర్డు మీద మనం ఇప్పుడు చూస్తాం కదండి, చాలా అడ్వర్టైజ్మెంట్లు మనకి టీవీలో వచ్చాయి, కానీ లేకపోతే మనం బయట వెళ్ళేటప్పుడు బోర్డు పెట్టుంటుంది. ఆ బోర్డు మీద చిన్న ఒక 4-5 వర్డ్స్లో ఒక మెసేజ్ ఉంటుంది. ఆ 5 వర్డ్స్ చదివితే మనకి ఆ ప్రోడక్ట్ గురించి, ఆ కంపెనీ గురించి మొత్తం మెసేజ్ వచ్చేయాలన్నమాట. ఆ విధంగా చెప్పటం అనేది చాలా స్కిల్ ఉండాలి దానికి. ఇప్పుడు ఒకప్పుడు చెప్పాలంటే, ఎయిర్ ఇండియా అంటే ఇప్పుడు ఎయిర్ ఇండియా, అప్పుడు ఎయిర్ ఇండియా, మహారాజా ఎయిర్ ఇండియా లోగో, మహారాజా లోగో, ఈ విధంగా మహారాజా లోగో ఉంటుంది. అక్కడ ఒక బోర్డు ఉంది వాళ్ళది, మహారాజా ఇండియన్ ఎయిర్లైన్స్ మహారాజాతో మస్కట్, దాని ఆ లోగో ఏదైతే, ఆ బొమ్మ ఏదైతే ఉందో, అక్కడ ఏం చేస్తున్నారంటే ఆ బోర్డు మీద మళ్ళీ రీపెయింట్ చేస్తున్నారు, కొత్తది వేస్తున్నారు అనమాట. దీనికి ఇండియన్ ఎయిర్లైన్స్ ఎయిర్ ఇండియా దగ్గరికి అక్కడ ఒక చిన్న బోర్డు పెడతారు, ఒక ఐఎమ్ చేంజింగ్ అనేసి మహారాజా బోర్డు ఫోటో పెడతారు. ఐఎమ్ చేంజింగ్ అని చెప్పి పెట్టేస్తారు. అంటే నేను అక్కడ మీనింగు, కొత్తది అడ్వర్టైజ్మెంట్ మేము వాళ్ళు తయారు చేస్తున్నారు, నేను అందుకని చెప్పి ప్రస్తుతానికి ఇక్కడి నుంచి పక్కా తప్పుకున్నాను, సో నేను మార్చుకొని వచ్చిందాకా మీరు వెయిట్ చేయండి. ఇంత పెద్ద మీనింగ్ దాంట్లో చెప్తారు. ఐఎమ్ చేంజింగ్ అని చెప్పి ఒక బొమ్మ పెట్టేస్తాం. అట్లాగే మనకి చాలా అడ్వర్టైజ్మెంట్ చూస్తుంటాం మనం కూడా. ఈ విధంగా మనం ఈ బుక్ ఉంది కదా, ఇంత పెద్ద రాయాలంటే దీంట్లోనే సాధ్యమవుతుంది. కానీ చిన్న పేజీలు కనుక మనం ఒక అడ్వర్టైజ్మెంట్ కనుక చూస్తే, ఇక్కడ జస్ట్ లోపల ఉన్నాయా
చూస్తాను. ఇప్పుడు చిన్నది అన్నమాట. ఈ విధంగా ఎక్కడ ఈ నొప్పి గురించో వాటి గురించి వీటి గురించో ఏదో చిన్న అడ్వర్టైజ్మెంట్, ఎక్కువ అక్కర్లేదు. పెద్ద మన పుస్తకాలంతా రాయక్కర్లేదు అడ్వర్టైజ్మెంట్ గురించి. కనీసం మీకు అందరికీ తెలిసే ఉంటుంది, తెలియదని కాదు. ఇదిగోండి, ఇంత పెద్ద ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్. ఇందులో ఒక అమ్మాయి ఈ నా ప్రోడక్ట్స్ ఇక్కడ ఏం రాశాడు, మీ అందానికి కావాలి ఒక చిన్న లిఫ్ట్. కనిపిస్తుందా? ఈ మొత్తం పేజీ అడ్వర్టైజ్మెంట్ ఆ ఒక్క వర్డ్లో అయిపోయింది. ఈ ప్రోడక్ట్ ఏంటి, వాళ్ళ బ్యూటీ లిఫ్ట్ అనేది ప్రోడక్ట్ పేరు ఎవరన్నది. దానికి ఒక చిన్న లిఫ్ట్ కావాలి మీ అందానికంటే, ఇంకొక చిన్న ఎక్కువ మీరు కష్టపడితే మీకు ఇంకా అందంగా తయారవుతారు అని చెప్ప. అట్లా అది ఆ అడ్వర్టైజ్ ఈమెకి లాంగ్వేజ్ మీద కంట్రోల్ ఉంది, కమాండ్ ఉంది కాబట్టి ఈమె ఆ విధంగా బాగా చేయగలదు. జీతం తక్కువైనా కూడా షీ వుడ్ లెర్న్ హౌ టు కమ్యూనికేట్ ఇన్ షార్ట్ కట్స్ దట్ ఆర్ యూజ్డ్ ఇన్ సక్సెస్ఫుల్ అడ్వర్టైజింగ్. ఆమెకి లాంగ్వేజ్ ఉండటం వల్ల ఆమెకి కమ్యూనికేషన్ అంటే మన యొక్క ఉద్దేశాన్ని అవతల వ్యక్తికి చిన్న పదాల్లో పెద్ద ఉద్దేశాన్ని తెలియజేయటం షార్ట్ కట్లో. షీ ఆల్సో వుడ్ స్పెండ్ టైం లెర్నింగ్ పబ్లిక్ రిలేషన్స్. ఎప్పుడైతే నువ్వు అడ్వర్టైజ్మెంట్ ఫీల్డ్కి వచ్చావో ఆటోమేటిక్గా నీకు స్కిల్, పబ్లిక్ కమ్యూనికేషన్, పబ్లిక్ మూవ్మెంట్ ఎక్కువ అవుతుంది, పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతాయి. నువ్వు 10 మందిని కలవాలి, రకరకాల వాళ్ళని, పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ దగ్గరికి వెళ్ళాలి, నువ్వు వాళ్ళతో నీ అడ్వర్టైజ్మెంట్ గురించి నువ్వు చెప్పాలి, నీ ఆర్గనైజేషన్ గురించి చెప్పాలి, నీ స్కిల్ గురించి చెప్పాలి. ఇవన్నీ చేయటం వల్ల నీకు పబ్లిక్ రిలేషన్షిప్ పెరుగుతుంది, కమ్యూనికేషన్ స్కిల్ పెరుగుతుంది. పబ్లిక్ రిలేషన్స్ మార్కెటింగ్లో చాలా ముఖ్యమైనది అనమాట. సో షీ వుడ్ లెర్న్ హౌ టు గెట్ మిలియన్స్ ఫ్రీ ఇన్ ఫ్రీ పబ్లిసిటీ. ఆమె పాటికి ఆమె చెప్పుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా ఈమె గురించి 10 మందికి తెలుస్తుంది. అట్లా ఎంత డబ్బులు మిలియన్స్ ఎట్లా సంపాదించాలి అనేది తెలుస్తుంది. సాయంత్రాలు లేకపోతే వీకెండ్స్లో కూర్చొని ఆ పుస్తకం రాసుకుంటూ ఉండొచ్చు. ఇప్పటికేమైంది, ఆమె పెద్ద వరల్డ్లో, ఈ బిజినెస్ వరల్డ్లో ఆమె అడ్వర్టైజ్మెంట్లు చేసి పబ్లిక్ రిలేషన్స్ పెంచుకోవటం వల్ల ఈవిడ స్కిల్ ఏంటి, ఈవిడ టాలెంట్ ఏంటి, ఈవిడ లాంగ్వేజ్ ఏంటి, ఈవిడ లిటరేచర్ ఎంత తెలుసు అనేది అందరిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆమె బుక్ రాసింది, బుక్ రాసేసి మార్కెట్లోకి వచ్చింది అనుకోండి, వెంటనే అందరూ ఓ సో అండ్ సో వెరీ గుడ్ రైటర్, మనం కొనుక్కొని చదువుతాం ఏమి రాసిందా అని. అంతే కాకుండా 10 మందికి రికమెండ్ చేస్తారు. సో కొద్ది కాలంలోనే ఆమె బెస్ట్ సెల్లింగ్ ఆథర్ అయ్యేది. అంటే ఆపర్చునిటీస్ని, మనకున్న ఆపర్చునిటీని మనం వాడుకోకపోవటం వల్ల, వాడుకున్నట్టయితే అదే ఆమె వాళ్ళ ఆయనతో మాట్లాడినప్పుడు నీకు ఇది చెయ్యి అన్నప్పుడు, అలాగేనంటే నేను చేస్తాను, నేను సేల్స్ స్కిల్ నేర్చుకుంటాను అనేటువంటి ఆమెకి ఆ పబ్లిక్ రిలేషన్ లేదు. అందుకని మొహానే చెప్పింది, నువ్వు నన్ను ఏమనుకుంటున్నావు నువ్వు అని చెప్పి మొహాన్ని చెప్పేసి పుస్తకం మూసేసుకొని వెళ్ళిపోయింది. అదే పబ్లిక్ రిలేషన్లో ఉన్నవాళ్ళు, కమ్యూనికేషన్ తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు, అవునండి అలాగే అండి, నువ్వు చేరతావో లేదు అది వేరే విషయం, నాకు మీ ఫ్రెండ్కి నన్ను రికమెండ్ చేయండి, కొంచెం డబ్బులు తగ్గించమని చెప్పండి, నేను తప్పకుండా వెళ్ళి నేను చేరతాను అని చెప్పి ఏదో ఆయన తృప్తి కోసం చెప్పేసి మనం బయటకు వస్తాం. దట్స్ హౌ యూ కెన్ మెయింటైన్ ఏ రిలేషన్షిప్. కానీ ఇప్పుడు ఇట్లా విసుక్కొని వెళ్ళిపోతే రిలేషన్షిప్ ఎట్లా మెయింటైన్ అవ్వదు కదా, అవి రావన్నమాట. అందుకని ఆమెకు ఆ పబ్లిక్ రిలేషన్స్ పెంచుకునేది అని చెప్తున్నారు అట్లా. ఎస్. When I came out with my first book, If You Want to Be Rich and Happy, Don't Go to School, a publisher suggested I change the title to The Economics of Education. I told the publisher that with a title like that, I would sell 2 books, one to my family and one to my best friend. The problem is that they would expect it for free. The obnoxious title, If You Want to Be Rich and Happy, Don't Go to School, was chosen because we knew it would get tons of publicity. I am pro education and believe in education reform. If I were not pro education, I continue to press for changing our antiquated educational system.
So I choose a title that would get me on more TV and radio shows simply because I was willing to be controversial. Many people thought I was a fruitcake, but the book sold and sold. ఈయన ఫస్ట్ బుక్ రాసినప్పుడు ఆ బుక్ పేరు ఏం పెట్టాడు ఈయన, ఇఫ్ యూ వాంట్ టు బి రిచ్ అండ్ హ్యాపీ డోంట్ గో టు స్కూల్. నువ్వు బాగా ధనవంతుడు అయ్యి సంతోషంగా ఉండాలి అనుకుంటే నువ్వు స్కూల్కి వెళ్ళకు అనేది టైటిల్ పెట్టాడు. ఎందుకంటే ఈయన స్కూల్లో ఏం నేర్చుకోలేదు, స్కూల్లో నేర్చుకోకుండా దానికంటే బయట ఎక్కువ నేర్చుకున్నాడు కాబట్టి ఈయన ఓన్ ఎక్స్పీరియన్స్తో ఇది పెట్టాడు. ఇది పెట్టి బుక్ పబ్లిష్ చేయమని చెప్పి ఒక పబ్లిషర్ దగ్గరికి వెళ్తే, బుక్ ప్రింటింగ్ ఏజెన్సీ వాళ్ళ దగ్గరికి వెళ్తే, ఎంఎస్కో బుక్స్ అవి మనకు చాలా ఉన్నాయి కదా, వాళ్ళందరి దగ్గర ఎస్ చాంద్ అండ్ కంపెనీ, ఒక ఇంగ్లీష్లో వాళ్ళు ఎస్ చాంద్ అండ్ కంపెనీ వాళ్ళు చేస్తారు, మన తెలుగులో ఎంఎస్కో బుక్స్ వాళ్ళు చేస్తారు. అట్లా ఏజెన్సీస్ చాలా ఉన్నాయి, పబ్లిషింగ్ ఏజెన్సీస్. విశాల్ అందరూ వాళ్ళు చేస్తారు, జ్యోతి పబ్లిషింగ్స్ ఉన్నాయి, చాలామందికి ఉన్నాయి. వాళ్ళు ఆయన ఏం చెప్పాడు, ఆ పబ్లిషరు, ఇంత పెద్ద టైటిల్ పెడితే ఎవరు చదువుతారు, ఎవరు చదవరు. సో ఎకనామిక్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, మన చదువులో ఉన్న ఎకనామిక్స్ అంటే లాభ నష్టాలు, ఆర్థిక పరమైనవి ఇవన్నీ అని ఒక చిన్న టైటిల్ పెట్టు, అది సరిపోతుంది అంటే అప్పుడు నేను చెప్పాను ఆయన పబ్లిషర్కి ఏం చెప్పాడంటే, ఆ టైటిల్ పెడితే ఎకనామిక్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది టెక్నికల్ టర్మ్, చాలా కామన్ మ్యాన్లోకి వెళ్ళదు. ఎకనామిక్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే దీంట్లో చాలా పెద్ద సబ్జెక్టు, ఇదంతా మనకెందుకులే, ఎకనామిక్స్ మనం అక్కడ చదువుతాము అని చెప్పి అనుకుంటారు ఎవరైనా. అందుకని చెప్పి ఈయన ఆ బుక్ పేరు మార్చకుండా ఆ పేరు కనుక పెడితే నేను 2 పుస్తకాలు అమ్ముతాను. ఒకటి మా ఇంట్లో, ఇంకోటి నా బెస్ట్ ఫ్రెండ్కి. వాళ్ళు కూడా ఏంటంటే ఈ పుస్తకాలు ఫ్రీగా ఎక్స్పెక్ట్ చేస్తారు నా దగ్గర నుంచి. నా సొంతం కదా, ఇంట్లో వాళ్ళకి ఏం పుస్తకం అమ్ముతాం, ఆ పుస్తకం రాసిన చూడంటే అలాగే అక్కడ పెట్టండి, నేను తర్వాత చదువుతానంట. వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే అలాగే రాసారా, బాగుందా, సరే ఇచ్చే, నేను చదివిస్తాలే, చూసిస్తాలని ఫ్రీగా అడుగుతాను, డబ్బులు ఇవ్వడం. అందుకని ఈ పిచ్చ టైటిల్ ఏదైతే ఉందో, ఇఫ్ యూ వాంట్ టు బి రిచ్ అండ్ హ్యాపీ డోంట్ గో టు స్కూల్, అందుకని పెట్టాను నేను. దానివల్ల పబ్లిసిటీ అంటే చదివేవాడికి స్కూల్కి వెళ్లకుండా రిచ్ అండ్ హ్యాపీ అంటాడు, ఏమిట్రా వీడు, అదేంటని చెప్పి ఆ బుక్లో ఏముందో చదువుదాం అనేటువంటి ఒక ఇంట్రెస్ట్, ఉత్సుకతని అది క్రియేట్ చేయాలి టైటిల్. మనం ఒక బుక్ చదవంగానే, ఆ పైన టైటిల్ చూడంగానే బుక్ చదవాలనేటువంటి కోరిక రావాలి మనకి. ఇది చదివితే ఇఫ్ యూ వాంట్ టు బి రిచ్ అండ్ హ్యాపీ అనగానే డబ్బులు కావాలి, హ్యాపీనెస్ కావాలి, అందరికీ కావాలి. స్కూల్కి వెళ్ళకపోవటానికి దీనికి సంబంధం ఏంటి? స్కూల్కి వెళ్ళకపోతే నువ్వు డబ్బులు మనకందరికీ తెలిసింది ఏంటి, స్కూల్కి వెళ్ళి డిగ్రీ తీసుకొని, గ్రేడ్లు తీసుకొని, బయటకు వచ్చి పెద్ద సర్టిఫికెట్ తీసుకొని నా ప్రొఫెషన్లోనూ ఉద్యోగంలోనూ చేరితే బోల్డెన్ జీతం వస్తుందని మనకు తెలుసు. మరి ఈయన స్కూల్కి వెళ్ళొద్దంటాడు, డబ్బులు వస్తాయి అంటాడు, హ్యాపీగా ఉండమంటాడు, ఏంటిదని చెప్పిన ఒక ఇంట్రిగ్యూటీ మనకి మనలో మనకు ఒక తెలియనటువంటి ఒక కోరిక పుడుతుంది అనమాట. ఏం చెప్తున్నాడో తెలుసుకోవాలి అనేటువంటి ఒక కోరిక పుడుతుంది. అందుకని నేను ఆ టైటిల్ పెట్టాను అని చెప్పాను. ఇట్ కుడ్ గెట్ టన్స్ ఆఫ్ పబ్లిసిటీ, ఇట్లా పెట్టినందువల్ల పబ్లిసిటీ బాగా వస్తుంది. ఇప్పుడు ఆయన మొదటి నుంచి స్కూళ్ళ మీద కోపం లేదు, స్కూళ్ళల్లో మనకు ఆర్థికపరమైన నాలెడ్జ్ ఏం చెప్పరు, మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా రాటని ఇది అని చెప్పి కోపం. ఆ కోపం మీద ఈయన ఇట్లాంటి పుస్తకం టైటిల్ పెట్టాడు అనమాట. ఐఎమ్ ప్రో ఎడ్యుకేషన్ అండ్ బిలీవ్ ఇన్ ఎడ్యుకేషన్ రిఫార్మ్. ఆయన చదువు గురించి, చదువు నేర్పాలి, అందరూ చదువుకోవాలి, చదువులో ఈ ఇప్పుడున్న చదువు కాకుండా ఈ సిస్టమ్ ఏదైతే ఉందో, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇప్పుడు మనం చేసేది, దాన్ని మార్చాలి అనేది ఈయన యొక్క ఇది. అది కాకుండా ఆయన ప్రో ఎడ్యుకేషన్ మీద ఆయనకి కనుక మంచి లాభం, ఇది ఇంప్రెషన్ లేకపోతే ఈయన ప్రెస్కి వెళ్ళి ఇవన్నీ చెప్పి ఆ ఎడ్యుకేషన్ పురాతనమైనటువంటి ఆ చదువు చెప్పే పద్ధతిని మార్చాలని ఎందుకు అనుకుంటాడు, అనుకోడు కదా. సో ఐ చోజ్ ద టైటిల్ దట్ వుడ్ గెట్ మీ ఎ మోర్ అండ్ మోర్ టీవీ అండ్ రేడియో షోస్. ఆ టైటిల్ చదవగానే ప్రతివాడికి ఈయన ఏం చెప్పదలుచుకున్నాడు అని చెప్పేది అందరు ఎప్పుడైతే ఇంట్రెస్ట్ వస్తుందో, టీవీలో వాటిల్లో అందరూ పిలుస్తారు, మీ బుక్ మీద చెప్పండి, లేకపోతే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉండాలి, మనం ఎలా మార్చాలి, ఎలా మారిస్తే మన వాళ్ళు నేర్చుకుంటారు, ఇట్లాంటివన్నీ వాళ్ళకి వస్తాయి అన్నమాట. సింప్లీ బికాజ్ ఐ వాజ్ విల్లింగ్ టు బి కాంట్రవర్షియల్. ఎప్పుడైనా మనము 10 మందిలో తెలియాలి అంటే మనం ఒక
కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ అంటే నలుగురు చర్చించుకుని ఆర్గ్యూ చేసుకుని వాదనలు తీసుకొచ్చేటువంటి ఒక స్టేట్మెంట్ పడేయాలి. మన పొలిటీషియన్స్, సినిమా యాక్టర్ని, అనసూయ ఆవిడ ఎవరు ఉంది, ఆవిడ వీళ్ళంటే స్టేట్మెంట్స్, తర్వాత హిందీ యాక్టర్ కంగనా రనౌత్, వీళ్ళందరూ ఏదో ఒక స్టేట్మెంట్. ఇప్పుడు మోడీ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, కాంగ్రెస్ పార్టీ ఇట్లా పాకిస్తాన్తో కలిసిపోద్ది అంటే ఆ స్టేట్మెంట్ ఇచ్చేసి ఆయన ఊరుకుంటాడు కాముగా. వీళ్ళు దేశం అంతా ప్రతిపక్షాల వాళ్ళు, రాజకీయ నాయకులు వీళ్ళందరూ దాని మీద చర్చ మొదలు పెడతారు. అట్లా అంటాడు ఆయన, అట్లా అనకూడదు కదా అంటే, అట్లా ఎందుకు అనకూడదు, ఇట్లా అనొచ్చు కదా. ఇప్పుడు మనకి రాజశేఖర రెడ్డి గారు ఈ తెలంగాణ రాకముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను మహబూబ్ నగర్ లేకపోతే నేను హైదరాబాద్ రావాలంటే పాస్పోర్ట్ తీసుకోవాలా నేను అని చెప్పాను. ఎందుకంటే మాది అప్పుడు అంటే ఆయన స్టేట్మెంట్ గురించి మాట్లాడుతున్నాను నేను, స్టేట్స్ డివిజన్ పార్టీషన్ గురించి మాట్లాడట్లేదు. ఆ ఒక మాట అనేసాడు ఆయన, అయిపోయింది. దానికి ఎన్ని చర్చలు జరిగినాయి అంటే మార్కెట్లో, పాస్పోర్ట్ తీసుకోవటం ఏంటి, హైదరాబాద్ అనేది ఇండియాలో పార్టే కదా, పాస్పోర్ట్ అవసరం ఉంది అంటే, ఈ విధంగా దాని మీద బోల్డ్ అనే చర్చలు. ఇప్పుడు అట్లాగే మనకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో మంచి ఉందో చెడు ఉందో ఎంతమంది చదివారో ఎవరికి తెలియదు. కానీ రెండు పక్షాలు వాళ్ళు దానికి సరిపడా స్టేట్మెంట్స్, డిస్కషన్లు, ఆర్గ్యుమెంట్లు అవుతూ ఉన్నాయి. ఈ విధంగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టేట్మెంట్ అట్లా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇవ్వటం, వివాదాస్పదమైనటువంటి ఒక మాట అంటాం వలన పెద్దవాళ్ళు ఎప్పుడైనా అంటే దాని మీద అనవసరమైన చర్చలు, అవసరమైన చర్చలు చాలా జరుగుతుంటాయి. సో ఈయన కూడా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసి నలుగురిలోకి ఆయన 6:30కి వస్తా. వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసి నలుగురి నోళ్ళలో నాకుతాడు అనమాట. మెనీ పీపుల్ థాట్ ఐ వాజ్ ఎ ఫ్రూట్ కేక్ బట్ ద బుక్ సోల్డ్ అండ్ సోల్డ్. చాలామంది ఏమనుకున్నారు, ఏంటి మన కేక్ ఉంటుంది కదా, పండుతో చేసే కేక్, మనకు రకరకాల కేక్స్ అంటే కేక్ మెత్తగానే ఉంటుంది, వెళ్ళిపోతుంది అనుకున్నారు చాలామంది. అనుకున్నారు ఆ బుక్ ఎన్ని కాపీలు అమ్ముడైంది. ఎప్పుడైతే నువ్వు కాంట్రవర్సీ, ఒక వివాదం క్రియేట్ చేస్తావో, ఆ వివాదాన్ని తెలుసుకోవటానికి ప్రజలు 1-4 సార్లు చూడటానికి, చదవటానికి వెళ్తారన్నమాట. ఆ విధంగా ఈయన ఇది క్రియేట్ చేసి ఆయన బుక్ని మార్కెట్ చేయగలిగాడు. ఎందుకంటే ఇది సేల్స్ టెక్నిక్. ఒబామా ఒక బుక్ రాశాడు, 2000 పేజీలు ఉంది అది, ఆయన చరిత్ర. బరాక్ ఒబామా ది వేరేంటి ఉంది, సగం చదివి అక్కడ పడేసాడు. ఏదో కాంట్రవర్షియల్ స్టేట్మెంటు, దానికోసం మనం లోపలికి వెళ్ళి చదవటం రకరకాలు. మనం ఆ విధంగా మనం మార్కెటింగ్ టెక్నిక్స్లో అదొకటి, ఆ విధంగా మనం నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా నేను ఒక మాట అన్నాను అనుకోండి, కాంట్రవర్సీ, మీ ఆడవాళ్ళంతా ఇట్లా అందరం ఆడవాళ్ళు సరదా చెప్తున్నాను అని అన్నాను అనుకోండి, వెంటనే మీ 11 మంది నా మీద పడిపోతారు. అట్లా అంటారు మీరు అని. అక్కడి నుంచి దాని మీద ఒక చర్చ అంతా మొదలవుతుంది, ఒక రోజంతా దాని మీద డిస్కషన్. అందరూ ఇప్పుడు మొన్న ఇప్పుడు ఐఎమ్ నాట్ అవుట్ ఆఫ్ ప్లేస్, మన ఏదో సావిత్రి గారు ఒక మెసేజ్ పెట్టడం, దాన్ని తీసేయటం, ఇవన్నీ చర్చ రోజంతా సరిపోయింది. ఆ విధంగా ఒక కాంట్రవర్సీ ఎప్పుడు ఒకటి చేస్తే, ఒక వివాదాస్పదమైనది ఏదైనా ఒక వ్యాఖ్య చేస్తే దాని మీద చర్చలు జరిగి దానికి ఇంకా ఎక్కువ పబ్లిసిటీ వస్తుంది అన్నమాట. ఎస్ 6:16. ఓకే, ఈ పారాగ్రాఫ్ చేద్దాం. When I graduated from the U.S. Merchant Marine Academy in 1969, my educated dad was happy. Standard Oil of California had hired me for its oil tanker field as a third mate. The pay was low compared with my classmates, but it was okay for a first real job after college. My starting pay was about $42,000 a year, including overtime, and I only had to work for 7 months. I had 5 months of vacation. If I had wanted to, I could have taken the run to Vietnam with a సబ్సిడియరీ షిప్పింగ్ కంపెనీ. subsidiary సబ్సిడియరీ
subsidiary shipping company and easily doubled my pay instead of taking 5 months of vacation. ఈయన యుఎస్ మర్చెంట్ మెరైన్ అకాడమీలో 1969లో అక్కడ చదువుకుని బయటకు వచ్చాడు. యుఎస్ మర్చెంట్ మెరైన్ అకాడమీ అంటే ఈ షిప్స్ ఉంటాయి కదా, ట్రావెల్స్. మామూలుగా ఏంటి, గవర్నమెంట్ మన నేవీ ఫీల్డ్ అమెరికా ఆర్మీలో చేరుతారు. అట్లా కాకుండా ఇప్పుడు మర్చెంట్ షిప్స్ ఉంటాయి కదా, మనకి కార్గో తీసుకొచ్చి ఇప్పుడు తీసుకెళ్ళి ఇవన్నీ, దాన్ని మర్చెంట్ నేవీ అంటారు అనమాట. దాంట్లో ఆ అకాడమీ అది నేర్చుకున్నాడు, చదివాడు. చదివేసిన తర్వాత స్టాండర్డ్ ఆయిల్ ఆఫ్ కాలిఫోర్నియా అనే కంపెనీలో జాయిన్ అయ్యాడు. ఆయిల్ ట్యాంకర్ ఫ్లీట్కి వెళ్ళటం. ఆయిల్ ట్యాంకరు కొన్ని వేల టన్నులు ఆయిల్ షిప్లో ఫిల్ చేసుకొని ఒక సర్ప్లస్ కంట్రీ నుంచి అవసరమైన కంట్రీకి, మనకి రష్యా నుంచి వస్తుంది, అట్లా గల్ఫ్ నుంచి వస్తుంది, ఈ విధంగా రకరకాల కంట్రీస్ నుంచి మనకి ఆయిల్ కొంటాం. ఆ ఆయిల్ తీసుకొచ్చేదాన్ని ఆయిల్ ట్యాంకర్స్ అంటారు. ఆయిల్ ట్యాంకర్ దాంట్లో ఈయన 3rd ర్యాంక్లో ఉండేవాడు, 3వ దాంట్లో లైన్లో. ఆయనకి అక్కడ వచ్చే జీతం వాళ్ళ క్లాస్మేట్స్ అందరికంటే కూడా తక్కువే. బట్ ఫస్ట్ జాబ్ కాబట్టి కాలేజ్ బయటకు వచ్చినప్పుడు ఓకే అంత వచ్చేది $42,000 వచ్చేది ఫస్ట్లో, ఇంక్లూడింగ్ ఓవర్ టైం అన్నీ కలిపేసి. వాళ్ళకేంటంటే మర్చెంట్ నేవీలో పనిచేసే వాళ్ళకి 6 months ఆఫ్ షోర్, 6 months ఆన్ షోర్ ఉంటుంది. వాళ్ళకి 6 నెలలు 7 నెలలు వాళ్ళు షిప్ మీద పనిచేస్తే ఒక 6 నెలలు వెకేషన్ ఇచ్చిస్తారు. అందుకని వీళ్ళు షిప్లో పనిచేసే వాళ్ళు మర్చెంట్ నేవీలో 6 నెలలు ఇంటి దగ్గర ఉంటారు, 6 నెలలు షిప్ మీద ఉంటారు. వీళ్ళకి ఈయన అనేది అక్కడ 7 నెలలు ఉండేవాడిని, ఇంకా 5 నెలలు నాకు వెకేషన్ ఉండేది. నాకు కావాలనుకుంటే వియత్నాం వెళ్ళి అక్కడ ఆ వెకేషన్ పీరియడ్లో నేను అక్కడ పనిచేసి ఇంకో శాలరీ కూడా నేను సంపాదించుకోవచ్చు అని చెప్పి చెప్తున్నాడు. ఆ లీవ్ తీసుకొని ఇంట్లో కూర్చునే దానికంటే అని చెప్పాను. ఇక్కడ నుంచి ఆ కెరీర్ నెక్స్ట్ ఎట్లా వెళ్ళింది అనేది కూడా చూద్దాం అక్కడి నుంచి. యా, చదవండి ఒక పారాగ్రాఫ్. I had a great career ahead of me, yet I resigned after 6 months with the company and joined the Marine Corps to learn how to fly. My educated dad was Devastated. devastated. Rich dad congratulated me. యా, ఈయనకి అక్కడ మంచి ఫ్యూచర్ ఉంది ఆ కాలిఫోర్నియా కంపెనీలో. ఏం కంపెనీ అది? స్టాండర్డ్ ఆయిల్ కాలిఫోర్నియా కదా, స్టాండర్డ్ ఆయిల్ ఆఫ్ కాలిఫోర్నియా కంపెనీలో ఈయనకి మంచి ఫ్యూచర్ ఉంది. వీళ్ళు చదువుకున్న వాళ్ళ ఫాదర్, రియల్ ఫాదర్ కూడా హీ వాజ్ హ్యాపీ అనమాట, ఇంత మంచి ఉద్యోగం వచ్చింది మా వాడికి చాలా అని చెప్పని. అయినా కూడా ఈయన మంచి కెరీర్ ఉండి మంచి ఇది ఉన్నా కూడా 6 నెలల తర్వాత ఈయన రిజైన్ చేసి ఆ కంపెనీ వదిలేసి మెరైన్ కార్ప్స్ అనే కంపెనీలో చేరాడు. మెరైన్ కార్ప్స్ అనే కంపెనీలో షిప్లో వెళ్ళటమే కాకుండా ఫ్లయింగ్ కూడా వాళ్ళకి కాప్టర్స్ ఉంటాయి, విమానాలు చిన్న చిన్నవి ఉంటాయి, హెలికాప్టర్స్, దాంట్లో వెళ్తే వాళ్ళకి ఆ షిప్ మీద ల్యాండింగ్, టేక్ ఆఫ్ 2 షిప్ మీద జరుగుతాయి. దాంట్లో చేరాడు. దాంట్లో చేరి ఎందుకంటే ఫ్లయింగ్ ఎగరటం నేర్చుకోవటం కోసం అని చెప్పి ఇక్కడ లేదని చెప్పి అక్కడికి వెళ్ళి చేరాడు. దాంతో వీడు పాపం వాళ్ళ అసలు ఒరిజినల్ డాడీకి అయ్యో ఇంత మంచి ఫ్యూచర్ ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి వీడు పనికిరాని ఉద్యోగంలో చేరుతున్నాడు పాపం ఆయన చాలా ఫీల్ అయ్యాడు. రిచ్ డాడ్ మాత్రం వెరీ హ్యాపీ, కంగ్రాచులేషన్ చెప్పాడు, నువ్వు మంచి పని చేసావు, ఇందులో చేరి నువ్వు అంటే లెర్నింగ్ కోసం నువ్వు చేరావు కాబట్టి ఈజ్ హ్యాపీ అనమాట, జీవితం కోసం కాదు, నేర్చుకోవడానికి నువ్వు చేరావు కాబట్టి ఈజ్ వెరీ హ్యాపీ, దానికి నేను కంగ్రాచులేషన్స్ చెప్పు. ఇక్కడి నుంచి ఏం జరుగుద్ది అనేది తర్వాత కథ రేపు చూద్దాం. ఓకేనా, ఇక్కడ ఆపుదామా, కంటిన్యూ చేద్దాం. ఓకే సార్. 10 నిమిషాలు ఉంది, ఇక 9 నిమిషాలు. కెన్ డిస్కస్ సంథింగ్ ఆన్ దిస్. రామన్ గారు కూడా వచ్చారు, షేర్ చేస్తారేమన్నా. గుడ్ మార్నింగ్ సార్. Sir, good morning, sir. షేరింగ్ టైం లేదని చూస్తే టాపిక్ అనేది అది అడ్వర్టైజ్మెంట్ దాని గురించి ఒక బుక్ ఉంది, డోంట్ సే ఎస్ వెన్ యూ వాంట్ టు సే నో. టైటిల్ ఇంత పెద్దది ఉంటుంది, డోంట్ సే ఎస్ వెన్ యూ వాంట్ టు సే అని. అంటే నువ్వు నో అని చెప్పదలుచుకున్నప్పుడు
ఎస్ అని చెప్పొద్దు. అంటే నో అని చెప్పటం ఎంత కష్టం అనేది తెలియజేయడం. ఎవరైనా ఏదైనా అడిగితే మనం నో అని చెప్పాలంటే చాలా కష్టం. అది ఆ సినిమాలో కూడా చూసాం కదా, అలవైకుంఠపురంలో. నో అని చెప్పరా అని అంటాడు. వీడు చెప్పలేడు, నో అని చెప్పడానికి భయం. అల్లు అర్జున్ అయితే చెప్పేస్తాడు నో పోరా అని చెప్పాను, వీడు చెప్పలేడు. సెకండ్ హీరో వాట్ ఎవర్. అది నో అని చెప్పటం చాలా టెక్నికల్గా, చాలా అవతల వాడు కష్టపడకుండా, ఇబ్బంది పడకుండా మనం నో అని చెప్పి బయటికి రావాలి. అది అందుకని డోంట్ సే ఎస్ వెన్ యూ వాంట్ టు సే అని చెప్పి చాలా పాత పుస్తకం, ఇప్పుడు కూడా దొరుకుతుంది. బట్ వెరీ గుడ్ బుక్. మనకి మన మీద ధైర్యంగా మనం ఎలా చెప్పాలి అనేది మనకు నేర్పుతుంది నో అని చెప్పడం. లేకపోతే కొన్ని నో అని చెప్పలేక మన పంజాడు కొట్టుకొని మొహమాటానికి ఒప్పేసుకుని ఆ పని చేసుకుని వచ్చి మన పని జరగకూడదు. అది చాలా ముఖ్యం అన్నమాట. అందుకే టైటిల్ పెట్టేటప్పుడు వాళ్ళు ఊరికే పెట్టరు. థింక్ అండ్ గ్రో రిచ్, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ గ్రో రిచ్ అండ్ హ్యాపీ అనగానే మన అందరికీ ఉంటుంది డబ్బు సంపాదించాలి, మనం సంతోషంగా ఉండాలి అని చెప్పి. దానికి మనకు తెలిసిన మార్గం స్కూల్కి వెళ్తాం, కాలేజీకి వెళ్తాం, బాగా డిగ్రీలు చదువుకోవడం, సంపాదించుకోవడం. అంతేగాని అవేవీ లేకుండా డబ్బులు స్కూల్కి వెళ్ళకుండా డబ్బులు సంపాదించుకోమంటే ఎట్లా సంపాదించుకుంటాం? మనకు ఇంట్రెస్ట్ వస్తుంది దాని మీద. ఏం చెప్తున్నాడు వీడు, ఎట్లా చెప్పాలని. ఒక చిన్న విషయం చెప్పాలంటే, పేపర్లో చిన్న క్లాసిఫైడ్ యాడ్స్ వస్తాయి కదా, శనివారం ఆదివారం మనం చూస్తే చిన్న చిన్న యాడ్స్ వస్తాయి. డబ్బు సంపాదించడం ఎలా అని చిన్న పుస్తకాలు చూస్తుంటారు మీరు చాలామంది. ఆ యాడ్స్ క్లాసిఫైడ్ యాడ్స్ కదా చూస్తే చిన్న చిన్నవి ఉంటాయి, బుక్ పేపర్లో కూడా చూపిస్తారు. అది చూస్తే దాంట్లో ఒక డబ్బు సంపాదించడం ఎలా అని చెప్పి ఒక యాడ్ వేసి దాంట్లో ఏం చెప్తాడంటే, అట్లా నేర్చుకోదలుచుకున్న వాళ్ళు ఓ 100 రూపాయలు పంపించండి అని చెప్తారు. 100 రూపాయలు ఎక్కువ కూడా, 100 రూపాయలు పంపించండి అనగానే అందరూ పొలమని చెప్పేసి అని 100 రూపాయలు పంపించేస్తారు. ఇట్లా యాడ్స్ వస్తాయి, చిన్న చిన్న యాడ్స్, క్లాసిఫైడ్ యాడ్స్ ఉంటాయి పేపర్. దాంట్లో రకరకాల వస్తాయి, ఇళ్ళ స్థలాలు అమ్మేవాళ్ళు, కొనేవాళ్ళు, అట్లా పెళ్ళిళ్ళకి వాటికి కొన్ని 500 600 తీసుకుంటారు ఒక్కొక్క యాడ్, అవన్నీ వస్తాయి. ఆయన సరే ఒక యాడ్ వేస్తాడు, అందరూ తలా 100 రూపాయలు పంపిస్తారు. 100 రూపాయలు పంపించి ఇక ఈయన ఏం చెప్తాడని వెయిట్ చేస్తుంటారు. ఏం చెప్పడం వాళ్ళు అడుగుతారు, అదేంటి అడ్రస్ ఉంది కదా డబ్బులు పంపించినప్పుడు అని అడుగుతారు, అదేంటి ఏం చెప్పడం ఏంటంటే ఇలాగే డబ్బు సంపాదించేదని చెప్తాడు. తలా 100 రూపాయలు పంపిస్తే 1 లక్షలు వచ్చింది. డబ్బు సంపాదించడం ఎలా అంటే ఇట్లాంటి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఇట్లా ఐడియా ఇచ్చి సంపాదించవచ్చు. టెక్నిక్స్, ఎవరి టెక్నిక్ వాడిదే. అట్లా మా ఇంకొక అతను ఉన్నాడు, ఎగ్జిబిషన్స్కి వెళ్తాడు, ఒక స్టాల్ పెట్టుకొని కొత్త ప్రోడక్ట్ ఉన్నా లేకపోతే ఏదో ఒక ఈ విధంగా ఒక ప్రోడక్ట్ ఉంది, లేకపోతే ఈ విధంగా టూర్ ప్రోగ్రామ్ ఉంది, ఏదో పేపర్ మీద ఉత్తి పాంప్లెట్స్ ఉంటాయి, అంతే ఏముండవు. ఈ సాఫ్ట్వేర్ అని అందరూ ఎగ్జిబిషన్ సాటర్డే సండే ఎక్కడికోసారి బయటికి వెళ్ళాలి కదా, వాళ్ళు వస్తారు. ఆయన ఏం చేస్తాడు, టెక్నిక్స్ అని సేల్స్ మార్కెటింగ్లో ఏం చేస్తారు, ఆయన ఏం చేస్తాడు, ఈ పాంప్లెట్స్ పెట్టుకొని ఒక టేబుల్ పెట్టుకొని చైర్ దగ్గర పెట్టుకొని ఆ పాంప్లెట్స్ గురించి ఇట్లా ఉంది, ఇది ఏదో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాడు. అతనికి ఆ స్కిల్ ఉంది, ఎక్స్ప్లెయిన్ చేసే స్కిల్, ఆకట్టుకునే స్కిల్. 500 రూపాయలు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి, 500 రూపాయలతో రిజిస్టర్ చేసుకుంటారు ఇట్లంతా. కనీసం అట్లా ఒక అడ్వర్టైజ్మెంట్లో ఒక ఎగ్జిబిషన్లో స్టాల్ పెడితే ఈయనకు 15,000 10,000 ఖర్చు అవుతాయి. 30-40 మంది వీళ్ళు రిజిస్టర్ చేసుకుంటారు అంటే 40 × 500 20,000 వస్తుంది. ఈయన ఖర్చులు 10,000, ఆ రోజుకు 10,000 వచ్చింది, అయిపోయింది, బయటకు వచ్చేస్తుంది. ఈ 500 గురించి మళ్ళీ ఎవడు అడగడు, పట్టించుకోడు, మాట్లాడటం. ఎవరికంత తీరుకుంది, మర్చిపోతారు చాలామంది, పట్టించుకోరు. అదే ప్రతి వాళ్ళు అనమాట, వాళ్ళకున్న టాలెంట్ని మనకున్న టాలెంట్ ఏంటో మనకు తెలియాలి, తెలిస్తే మనం దాన్ని ఎట్లా ఉపయోగించుకుంటామో తెలుస్తుంది. అది. సో ఇంకేదైనా ఎనీథింగ్ యాడింగ్, ఎవరిని యాడ్ చేస్తున్నారు ఏమన్నా? తరుణం గారు, లలిత గారు, వంశీ గారు, ప్రభాత్ గారు. ఎవరన్నా షేరింగ్స్ ఉన్నాయండి, డౌట్స్ కానీ షేరింగ్స్ కానీ? ప్రభాత్ గారిని క్లోజ్ చేస్తున్నాను అన్నప్పుడు ఏదో అడుగుతారు.
ప్రభావతి గారు సార్ షేరింగ్స్ ఏం లేవు సార్. అంటే మీరు లేవు నేనంటే రాదు ఇప్పుడు అలాంటి డౌట్స్ ఏం లేవు సార్. ఇవాళ ఏం లేవా ఓకే మమత గారు ఎక్కడ 6:30కి వెళ్ళిపోతాను అనుకుంటున్నారు రాజుపూర్ పంపించేయాలి సో ఇక్కడ రికార్డింగ్ ఆపేస్తాను